ఉన్నాడు 16 మాసాలు జైల్లో ఉన్నాడు. ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక బ్రోకరు, నైతిక విలువ లేని వ్యక్తి, సొంత జిల్లాల్లో మనుగడ లేని వ్యక్తి గతంలో విమర్శ చేస్తే నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పట్టుకుని రా, నువ్వు ప్రూఫ్ చేయి ప్రెస్ ముందు, నేను ఉరేసుకుంటానని చెప్పాను. ఉరి వేసుకుని ఇప్పుడు రాజకీయాలు విరమిస్తానో సవాలకు కాదు, బహిరంగ ఉరేసుకుంటానని చెప్పాను. నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను. నిన్న మళ్ళీ ఇదే విజయసాయిరెడ్డి, ఈ బ్రోకర్, నువ్వు ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో వ్యభిచారాలు తీసుకొని వెళ్ళి పనులు చేయించుకున్న విజయసాయిరెడ్డి. రాజశేఖర టైంలో అన్ని అదో దొంగ పనులు, బ్రోకర్ల పనులు చేసిన నేరస్తుడివి, బ్రోకర్వి. దురదృష్ట కొద్దీ ఆ రాజ్యసభ కలుషితమైంది. కర్మ కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రోకర్ కావాలి కనుక నిన్ను రాజ్యసభ చేశాడు. ఒక బ్రోకరు కనుక నిన్ను ఇక్కడ విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా పెట్టాడు. నేను మరొక్కసారి సవాలు చెప్తున్నాను, నీకేమైనా ఆధారాలు ఉంటే ఎక్కడ భూ సర్వే నెంబర్ ఎక్కడ, నా పేరుని కానీ, నా కొడుకు పేరుని కానీ, నా బంధువుల పేరుని కానీ, ఎవరైనా సరే, నా పార్టీ వాళ్ళు కానీ పలానా దగ్గర ఆక్రమించారని, పలానా సర్వే నెంబర్లో భూమిలో ఉన్నామని, పలానా దొంగ డాక్యుమెంట్ అమ్మావని, లేదా ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావని ఏ ఒక్కటో ప్రూవ్ చేసినా మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను. మీ వైసీపీ ఆఫీసులో 2 రోజులుగా పనిచేస్తాను. లేదా నువ్వేం చేస్తావు? ఒరే బ్రోకర్, నీకు ఒక చరిత్ర లేదు, నీకు నైతిక విలువలు లేవు, నువ్వు ఒక పనికి మారిన తిట్టకూడదు, ఆ బూత్ మాట రోడ్డు రాకూడదు, విలువ లేని నువ్వు ఒక స్కౌంటర్ని జైల్లో ఉండి చెప్పకూడదని బెయిల్లో ఉన్నావు. ఎప్పుడు జైలు పోతావు నీ తెలుసు, నీ బతికేటో తెలదు. నీ నెల్లూరులో నువ్వు ఎవడో తెలియవు, హైదరాబాద్లో నిన్ను ఒక వేసిన చెప్పే బ్రోకర్గా చూస్తావు. నువ్వు వచ్చి 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒక్కసారి మండల ప్రెసిడెంట్ చేశాను, అతి ప్రతిష్టకర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా హైదరాబాద్లో స్పెషల్ ఆఫీస్ రెజ్యూమ్లో 3 ఏళ్ళు పనిచేశాను. అక్కడ మా మేయర్ లేడు, మా కార్పొరేటర్ లేడు, నేనే రాజును అక్కడ. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.